బంకులల్లా బాటల్లా పెట్రోల్ పోతలేరు కదా, ఇక పొయ్యొద్దని రూల్ ఉన్నది. మరి సడన్గా తొవ్వనడువి ఇట్లా బండ అయిపోతే ఎట్లా? దాన్ని నూక్కుంట పోవుడే ఉంటుంది. ఇక బంకు మస్తు దూరంలో ఉంటే ఆటోనో లేకుంటే లిఫ్టో తీసుకొని బాటల్లో నింపుకుంటారు. అది తప్ప ఇంకో తొవ్వ లేదనిపిస్తుంది. గిట్లనే ఒక అన్నకైంది, బాటలు పట్టుకొని బంకుకు పోయిండు. మరి వాళ్ళు పోసిర్రా లేదా మీరే చూడుర్రి. నిజంగా గీ అన్నకైనట్టే చాలా మందికి అయ్యే ఉంటది. ఏందంటే జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడులనుల్ల ఈయనకు బైక్ ఉన్నది. ఆ బైక్ లా పెట్రోల్ ఉడిచింది. ఇక బండిని బంకు దాకా తీసుకొని పోవుడు ఈయనతోని గాలే. చాలా దూరం ఉన్నదట బంకు. అందుకే బాటలు పట్టుకొని తొవ్వెంట పోయేటోళ్లను లిఫ్ట్ అడిగి పెట్రోల్ బంకు దాకా పోయిండు. బాటల్లా పెట్రోల్ పోయమన్నాడు, కానీ వాళ్ళేమో పోయలే. బాటల్లో పోయం, రూల్స్ ఒప్పుకోవు, బండి ట్యాంకులనే పెట్రోల్ పోతాం అని అన్నారు. అరే పెట్రోల్ లేదు సామి, గంత దూరం నుంచి ఎట్లా పట్టుక రావాలి? జరా బాటలనైతే పోయి అన్నా ఇన్లే. ఇక రూల్ ఈజ్ రూల్ అన్నరాళ్ళు. ఈయనకు కోపం వచ్చినట్టున్నది. సరే మీ రూల్ నేను పాటిస్తే అని ఇంటికి పోయి పాత బైకు ట్యాంకును ఊడవీకి బంకు కచ్చిండు. ఇగనన్నా పెట్రోల్ పోయిర్రని వాళ్ళ ముందు ఊడవీకి వచ్చిన ట్యాంకు పెట్టిండోళ్ళ. ఇంకేమున్నది, బంకోళ్ళు బండి లేని పెట్రోల్ ట్యాంకులా పొయ్యనెవోసిర్రు. తప్పది కదా. వాళ్ళు బాటిలో పోయొద్దని రూల్ ఉన్నది కానీ బైక్ లేని ట్యాంకులో పోయొద్దని లేదు కదా. అదన్నట్టు ముచ్చట. చూసినా ఈయన తెలివి ఎట్లున్నదో. మరి ఈయన చేసిన పనికి మెచ్చుకోవాలనా, లేకుంటే 100 రూపాయల పెట్రోల్ కోసం బైకు ట్యాంక్నే ఊడవీకినందుకు అతి తెలివివంతుడానల్లా నాకు అర్థమైతలేదు. మీరే ఏదో ఒకటి అనుర్రి మరి.